ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. మార్కెట్లో ఈరోజు చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. రోజు రోజుకి మారుతున్నటువంటి మన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నాం. దానికి కారణం మన యొక్క ఆహారపు అలవాట్లు, 2 కంటి నిండా నిద్ర లేకపోవడం, 3 ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని మనం అనుకుంటున్న తరుణంలో సెల్ ఉంది కదా, ఆ సెల్లుని రోజు చూస్తున్నాం, మిడ్నైట్ దాకా చూస్తున్నాం. దానివల్ల కంటి యొక్క రెటినా పవరు తగ్గి కంటి చూపుని కోల్పోతున్నాం. మంచి ఆహారపు అలవాట్లు మనం అలవరుచుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా మరి మార్కెట్లో కూడా అనేక రకాలైనటువంటి ఫలాలు, పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. మంచిగా ఆయా కాలాల్లో పండేటువంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. అంతేకాదు, వీటితో పాటుగా మార్కెట్లో అనేక రకాలైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మార్కెట్లో ఆ హెల్త్ పాలసీలు తీసుకున్నట్లయితే మనకి అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ని నిర్లక్ష్యం చేయకుండా, అదేవిధంగా ఆ యొక్క పాలసీ విషయంలో తొందరపడి తీసుకోవాలని చెప్పడం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క చెప్తున్నటువంటి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాన్ని గమనించాలి. అది ఈ రోజున మనకి మార్కెట్లో చాలామంది మన బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు, అదేవిధంగా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చి డబ్బులు సాయం చేస్తారులే, ఆరోగ్యం హాస్పిటలైజేషన్ అయినప్పుడు వాళ్ళే సాయం చేస్తారులే, బాగుపడతానులే అని మనలో మనం అనుకోవద్దు. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్తో ఉపయోగపడుతుంది. అదే మనముగా ఎవరం కూడా డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉండం కదా. మనకు అవసరం వచ్చినప్పుడు మన స్నేహితులను, మన బంధువులను మనం డబ్బులు అడిగినట్లయితే వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకొని ఉండరు కాబట్టి డబ్బులు లేవంటారు. అటువంటి సమయంలో మరి మనకి జబ్బు చేసి హాస్పిటలైజేషన్ అయినప్పుడు మరి కష్టార్జితం అంతా కూడా హాస్పిటల్ పాలవుతుంది. అదేవిధంగా మరి ఉన్నటువంటి స్థిరాస్తిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇల్లు పొలము అమ్ముకొని మనం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా తెలివిగా వ్యవహరించి మనందరం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానివల్ల కంపెనీయే ఆ యొక్క నీ హెల్త్కి సంబంధించినటువంటి ఖర్చుని భరాయిస్తుంది. కాబట్టి ఆరోగ్య బీమా నిర్లక్ష్యం చేయకండి, ధీమాగా ఉండండి. ఆరోగ్య బీమా ఎంతో మేలు చేస్తుంది. పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పెద్ద వయసు వరకు అందరికీ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. లేట్ చేయకుండా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకొని మీ కుటుంబాన్ని ఆరోగ్యవంతులుగా మలుచుకోగలరు. అదేవిధంగా ఆరోగ్య పాలసీ తీసుకొని ధీమాగా ఉండగలరు.